ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ముందుగానే రెడీగా ఉన్నా, ఎవరు రెడీగా అంతేనా? కాదు, ఎండింగ్ అనుకోలేదు. హైదరాబాదే కంఫర్టబుల్గా ఉన్నారు. పోటీ చేసి హైదరాబాద్ చేస్తారు, తెలంగాణలో నామినేషన్లు అయిపోతారు. ఇక్కడ కాదు, నామినేషన్లు తెలంగాణ చేస్తారు కాబట్టి అక్కడ వేసుకుంటే సరిపోయింది. ఎందుకు వాళ్ళు వేసేది అక్కడే కాదు, నామినేషన్లో తెలంగాణలో వేస్తారు, ఇక్కడ కాదు. నామినేషన్లు కూడా అక్కడే వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఉండని వాడు ఇక్కడికి వచ్చి నామినేషన్కి అర్హత ఉంది అడుగుతాను. ఇక్కడ లేని వాడికి వచ్చే నామినేషన్ ఏంటి? పార్లమెంట్లో ఎక్కడ వేసుకోవచ్చు కానీ అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ లేని వాళ్ళ నామినేషన్ ఎట్టేస్తారు? అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి రావాల్సిన అవసరం కూడా లేదు భవిష్యత్తులో. కాబట్టి తెలంగాణలో ఉంటే సరిపోతుంది. హ్యాపీ. ఓకే, గుడ్. అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందజేశాం, సమర్థవంతంగా పనిచేశాం. ఇంకొక పక్క అభివృద్ధి, ఎన్ని కష్టాలున్నా ముందుకు తీసుకెళ్ళాం. ఈ 2 సమతుల్యంతో ముందుకు పోవడం జరిగింది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన ఆస్తులు ఇవ్వకపోయినా కేంద్రం విభజన చట్ట హామీలను అమలు చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎక్కడ కూడా ఆధారపడకుండా ఒక పక్క పోరాటం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోయాం. 720 అవార్డులు వచ్చాయి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బ్రహ్మాండంగా మనం చేయగలిగాం. అది మన కష్టం. ఒక స్ఫూర్తిని కూడా ఇచ్చాం. ఆ స్ఫూర్తి కూడా మీరు చూస్తే, ఏదైతే నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం, జన్మభూమి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయాం. ఇందులో కూడా ఒక నిర్దిష్టమైన విధానంతో, ఆ నిర్దిష్టమైన ఒక విజన్ 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, అది కూడా హ్యాపీనెస్ యాజ్ ఎన్ ఇండెక్స్, ఒక అభివృద్ధే కాదు ఆనంద సూచికను కూడా పెట్టుకొని మనం ముందుకు పోయాం. 2050కి ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ముందుకి వెళ్ళే పరిస్థితికి వచ్చాం. ఇది పేపర్ మీద చెప్పడం కాదు, దీనికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. వినూత్నంగా టెక్నాలజీని ఉపయోగించాం. 2 అంకెల అభివృద్ధి సాధించాం. 5 సంవత్సరంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేశాం. వ్యవసాయ ఆదాయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిన మాట నిలబెట్టుకోవడం కాదు, అవహేళన చేసే విధంగా ప్రవర్తించారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కనీసం ఈ రేషియోలో 20 ఏళ్ళనే చేసే పరిస్థితి లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో 128% రైతు ఆదాయాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆల్ ఇండియా లెవెల్లో 2.49%, 2.9% గ్రోత్ అయితే వ్యవసాయంలో ఇక్కడ 11% గ్రో అయ్యాం. అన్ని రంగాల్లో మనం ఒక విశిష్టమైన స్థానానికి పోయే పరిస్థితికి వచ్చాం. మనం ఎన్ని ఇబ్బందులుంటే మనం ముందుకు పోయామంటే, మనకు న్యాయం చేయమని అడిగితే తెలంగాణ రాష్ట్రం మనపైన దాడి చేసే పరిస్థితి, మనకు విభజన చట్టంలో ఉండే హామీల్ని నిలబెట్టుకోమని కోరితే నరేంద్ర మోడీ సిబిఐ ద్వారా, ఐటీ ద్వారా, లేకుంటే ఈడీల ద్వారా మన మీద దాడులు.
ఒక పక్క దాడులను ఇది చేసుకోవడం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఒక టెర్రరిస్టుల మారిగా ఎకనామిక్ టెర్రరిస్టులుగా ప్రవర్తించారు. ఇంకొక పక్కన పోలీస్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, పోలీసు రాజ్యం. ఇది చాలా బాధాకరమైన సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు చేసే పనులన్నీ తట్టుకుని మనం ముందుకు పోగలిగాం. ఈరోజు ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, మీరు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, అంతకు మునుపు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూశారు, 2004 కంటే ముందు తెలుగుదేశం పార్టీ పాలన చూశారు. మీరందరూ కూడా ఆ 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాలను ఒక చీకటి రోజులు అనుభవించే పరిస్థితి వచ్చింది. చాలా సమస్యలు ఫేస్ చేశాం. 2004కి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా ముందుకు పోతే 2014లో మళ్ళీ విభజన జరిగిన తర్వాత 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. త్రాగునీరు, సాగునీరు, కరెంటు, కనీస సదుపాయాలు ఏమీ లేని పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ వర్కౌట్ చేసి 2 నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేశాం. ఇంకొక పక్కన ఏ ఊర్లో కూడా మౌలిక సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, మరుగుదొడ్లు కానీ, మురిక్కాలులు కానీ, అదే మరి మంచినీళ్ళు కూడా ఇంటింటికి ఇవ్వడానికి ముందుకు పోవడం, ఇలాంటి ఒక మౌలిక సదుపాయాల్లో దేశంలో ఎక్కడా చేయని విధంగా చేశాం. సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకంటే మెరుగ్గా చేశారు? రైతులకు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఇంకొక పక్కన అన్నదాత సుఖీభావ కింద 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు, ఆ పై నుండి అందరికీ 10,000 రూపాయలు ఒక రైతుకి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే మనం 9,000 ఇచ్చాం. ఇది ఏ ప్రభుత్వం చూపించిన చొరవ. అందుకే వ్యవసాయ అభివృద్ధిలో మనం ఇంకా కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇవ్వడం, అనేక ట్రాక్టర్లు ఇవ్వడం, మైక్రో ఇరిగేషన్ ఇవ్వడం ఇవన్నీ చేశాం. స్ట్రాటజీలో కూడా ముందుకు పోయాం. అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం, దేశంలో నెంబర్ 1. డైరీ అభివృద్ధి చేశాం, లైవ్ స్టాక్ అభివృద్ధి చేశాం, అక్వాకల్చర్కి వెళ్ళాం. రైతు ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలో అన్ని పనులు చేసి ఈరోజు రైతులను ఆదుకునే పరిస్థితికి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే ఇండస్ట్రీస్, ఇన్ని ఇబ్బందులుంటే ఇండస్ట్రీస్ మీరు చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభమైనాయి. కియా మోటార్స్ ఎంఓయూ చేయడమే కాకుండా ఇనాగరేట్ చేశాం. ఆటోమొబైల్ హబ్గా చేశాం. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొచ్చాం. ఎస్సీజెడ్లకు స్ట్రెంగ్తన్ చేశాం. అదే సమయంలో మీరు చూస్తే హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈరోజు నెంబర్ 2గా మనం తయారయ్యాం. ఇంకొక పక్క పేపర్ కానీ ఇలాంటి 1-2 కాదు, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఏమేం చేయాలో ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన మీరు చూస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని బాగా రివైవ్ చేశాం. అంత మునుపు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంతా పతనం అయిపోయింది, సిక్ అయిపోయారు. పెట్టుబడులన్నీ కూడా పెట్టినట్టన్నీ కూడా పోయి చాలామంది దిక్కుదోచన పరిస్థితిలో ఉంటే ఈరోజు ఎంఎస్ఎంఈలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ కానీ, రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ ఎక్కడా చేయని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేశాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం రైతు రుణమాఫీ చేశాం. డాక్రా సంఘాలకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 2 సార్లు ఇచ్చాం. టోటల్గా వడ్డీ మాఫీ చేశాం. 20,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. ధనిక రాష్ట్రాలు ఇవ్వాల, ఎవరివ్వాల, మనమే ఇచ్చాం పసుపు కుంకుమ కింద. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నాం, దానికి వడ్డీ గవర్నమెంటే పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా పెన్షన్లు, నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఈరోజు నేను ఒక మాట చెప్పాను,
₹1000 పెన్షన్ ఇస్తానని చెప్పాను. కానీ ఈరోజు 1000 కాదు, ₹2000 ఇస్తున్నాం. 10 రెట్లు పెంచాం. వృద్ధులందరికీ కన్నతుడు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా మాట నిలబెట్టుకున్నాను. డాక్రా సంఘాలకి ఒక అన్నగా పసుపు కుంకుమ పెడతానని పసుపు కుంకుమ ఒక కానుక కింద ఇచ్చాను. ఇంకొక పక్కన చంద్రన్న బీమా 5 లక్షలు, 2 లక్షల రూపాయలు. ఇది కాకుండా ఇండ్లు మీరు చూస్తే 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టి 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా, ఏ ప్రభుత్వమైనా ఒక్క ఎన్నిళ్ళు కట్టారు? నేను 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలు చేశాం. నాణ్యమైన ఇండ్లు కట్టాం. అందరికీ మరుగుదొడ్లు కట్టించాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే ఇవి కాకుండా పెళ్లి కానుక, అదే మరిగా ఎక్కడ ఆహార భద్రత, ఇంకొక పక్కన గిరిజనులకైతే పౌష్టికాహారం వాళ్ళని ఫుడ్ బాస్కెట్ ఇచ్చాం. వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో మోటార్ సైకిల్ అంబులెన్సెస్ పెట్టాం. ఫీడర్ అంబులెన్సెస్ కింద అందరినీ డాక్టర్లందరినీ నియమించి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున తీసుకుని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పెళ్లి కానుక 50,000, 40,000, 35,000 రూపాయల చొప్పున గిరిజనులకి, అదే మరి మైనార్టీలకు 50,000 ఇచ్చాం. ఎస్సీలు 40,000 ఇచ్చాం. మిగిలిన వాళ్ళందరికీ 35,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్కిల్ డెవలప్మెంట్ కానీ వేరియస్ కార్యక్రమాలు. 2 అంకెల అభివృద్ధిలో వీఆర్ నెంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1. అదే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో మనమే నెంబర్ 1. ఇంకో పక్క కరెంట్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్లో వీఆర్ నెంబర్ 1. చాలా వాటిలో హ్యాపీనెస్లో వీఆర్ నెంబర్ 1. మోస్ట్ ఎంప్లాయబుల్ స్కిల్స్లో వీఆర్ నెంబర్ 1. ఈ విధంగా ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు ఎక్కడా జరగని అభివృద్ధి మనం చేసుకోగలిగాం. ఇంకొక పక్కన ఎడ్యుకేషన్లో కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేశాం. ఇన్నోవేటివ్గా ముందుకు పోతున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే నదుల అనుసంధానం పట్టిసీమ పూర్తి చేసి గోదావరి, కృష్ణ 2 నదుల అనుసంధానం చేశాం. ఇంకొక పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతా ఉంది. గోదావరి, పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని నదులు, బాహుద, వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, మధ్యలో కృష్ణ, ఇవన్నీ కూడా అనుసంధానం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. 62 ప్రాజెక్టులకి టెండర్లు పిలిచాం, ఒకటి తప్ప. వేరియస్ స్టేజ్లో పూర్తి చేశాం. కొన్ని కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి, కొన్ని మళ్ళీ పనులు కూడా ప్రారంభమైనాయి. ఒక స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్ళాం. 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. వాటర్ కన్జర్వేషన్కి ముందుకు పోయాం. టాప్ 10 మైక్రో ఇరిగేషన్లో 6 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఒక దృఢ సంకల్పంతో రాత్రింబగళ్ళు కష్టపడి అందరు అధికారులు కూడా పనిచేపించి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇక్కడ అందరినీ హ్యాపీగా పెట్టడానికి ప్రయత్నం చేశాం. లాస్ట్ మైల్లో ఉండే చిరు ఉద్యోగులు వాళ్ళందరికీ 3 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు కూడా వాళ్ళ యొక్క జీతాలు పెంచాం, ఆనరేయం పెంచాం. అదే మాదిరిగా ఉద్యోగస్తులందరికీ 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. ఇంటీరియం రిలీఫ్ 20% ఇచ్చాం. పెన్షనర్స్కి బెనిఫిట్ కలిగించాం. మీరు ఏ సెక్షన్ తీసుకోండి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేశాం. కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండే అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేశాం. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఉద్యోగులకు వెల్ఫేర్, వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం, ఇంటి జాగాలు ఇస్తూ ఉన్నాం. అదే మరిగా మీడియా వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టేయడానికి, ఇంటి జాగాలు ఇవ్వడానికి, మీకు కూడా ప్రత్యేకంగా రాజధాని కూడా ఇళ్ళు కట్టుకోవడానికి మీడియాకు కూడా సహకరించే పరిస్థితికి వచ్చాం.
అంటే ఈ ప్రభుత్వం చాలా తక్కువ సమయంలో 5 సంవత్సరాల్లో అనేక కష్టాలను అధిగమించి అనేక ఒత్తిళ్లు కూడా డిఫరెంట్ సైడ్స్ నుంచి ఈ ప్రభుత్వం పైన దాడులు చేస్తూ ఉంటే ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం ముందుకు పోగలిగాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఒక వర్గం అని కాదు, ఈ రాష్ట్ర హితం కోరేవారు, భావితరాల భవిష్యత్తు కోరేవారు ప్రతి ఒక్కరూ మనస్సాక్షిగా ఆలోచించాలి. నా మీద విమర్శ చేసే వాళ్ళ విషయాల్లో కూడా మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వల్ల మీకు వచ్చినటువంటి లాభాలేంటి, అదే సమయంలో వీళ్ళ విమర్శించే విమర్శల్లో ఏమాత్రం వాస్తవాలు ఉన్నాయి, వీళ్ళు ఏ విధంగా లాలూచి రాజకీయాలు చేస్తున్నారు, ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. నిన్ననే నేను ఎస్టాబ్లిష్ చేశాను మెగా కాన్స్పిరసీ. అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని దెబ్బతీయడానికి, తద్వారా 5 కోట్ల ప్రజలకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో వీళ్ళు అటాక్ చేసే పరిస్థితికి వచ్చారు. కుట్ర రెడ్ హ్యాండ్గా దొరికే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో వీళ్ళున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు సమాధానం చెప్పలేని అడుగుతున్నా. మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి మీ మెమరాండంలో టోటల్ స్కెచ్ దాంట్లో వేసిన మాట వాస్తవం కాదా? ఆ స్కెచ్ అక్కడిచ్చి మీరు ఇంటెన్షన్గా ఇవ్వలేదు. మీ దగ్గర స్కెచ్ ఉంటే అది వేరే ఇవ్వాల్సింది, అట్లా ఇవ్వకుండా మీరు అందులోనే పెట్టించారు. కాబట్టి శుభ్రంగా ఎన్క్లోజర్స్ పెట్టి మొత్తం కిందికి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. అదే డాక్యుమెంట్ని తెలంగాణ పోలీసులకు ఇచ్చి కేసు కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళని రైడ్ చేస్తారు, మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. పార్టీ యొక్క ఇన్ఫర్మేషన్ని, డేటాని దొంగిలించి వాళ్ళకి ఇస్తారు, మమ్మల్ని పనిచేయకుండా చేయడానికి. ఎలక్షన్ల ముందు ఎంత దుర్మార్గం ఇది, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు, బుకాయిస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏ అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది? మీ పెత్తందారి వ్యవస్థ మా పైన ఏంటి? మీరెవరు ఇవన్నీ చేయడానికి? తెలుగుదేశం పార్టీ డేటా దొంగిలించి ప్రతిపక్షానికి ఇచ్చి, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు విధానం గవర్నమెంట్ డేటా లీక్ అయిందని. ఎక్కడ లీక్ అయింది? మా డేటాతో నీకేం సంబంధం? మా మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎందుకు మా ఆస్తిలో మాకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వలేకపోయారు కష్టార్జితాన్ని? అది మీరు కాదు, నేనే సృష్టించే ఆ రోజు. అది కూడా మీరు ఇవ్వకుండా చేస్తే ఇక్కడ ప్రజానీకం బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ చేసి సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, నిలదొక్కునే ప్రయత్నం చేశాం. మీరు ఇవన్నీ చేస్తే ఎత్తిపోతారనే భయంతో మళ్ళా మా మీద దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. కడాన నిన్న మొన్న మనం చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ వచ్చాయి, ఓట్ లేకపోతే ఎలక్షన్ లేదు. ఒకప్పుడు మనం చూస్తే చాలామంది ప్రాపర్టీ దొంగిలించేవాళ్ళు ఉండేవాళ్ళు, జోబు దొంగలు ఉండేవాళ్ళు, కొంతమంది ఆస్తులు కొట్టేసే ల్యాండ్ కబ్జాదారులు ఉండేవాళ్ళు, భూ కబ్జాదారులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఓటు కూడా దొంగిలించేవాళ్ళు ఉన్నారు. మనిషి బతికుండంగానే మనిషిని చంపేస్తున్నారు. ఎంత నీచో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చేసే తప్పుడు విధానం చూస్తే కంప్యూటర్ను ఉపయోగించుకుని ఫామ్ 7 ఏదైతే ఉందో ఈ ఫామ్ 7ని ఎక్కడికక్కడ వేరే వాళ్ళ పేరు పెట్టి ఇచ్చేస్తున్నారు, దొంగ సంతకాలు పెట్టి. బీహార్లో అక్కడ కూర్చొని కూడా చేస్తున్నారు. అంటే బీహార్ అనేది మనకు ఒకప్పుడు చాలా బందిపోట్లు ఉండేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా ఇది చేస్తున్నారనే ఉద్దేశంతో పోరాటాలు జరిగాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ ప్రభుత్వాల పైన చాలా ప్రెషర్ వచ్చింది. అక్కడ వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చి ఎలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు.
ఇది చాలా దుర్మార్గం. అదే కాకుండా ఒక లీడర్ ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే ఫామ్ 7 నేనే ఇచ్చానని కన్ఫెస్ చేయడం, దానికి సపోర్టింగ్గా ఈ స్కెచ్ అంతా తయారు చేయడం. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతూ ఆ నాటకాల్ని రక్తి కట్టించే విధంగా వీళ్ళు ముందుకు పోవడం. నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ ఓటు ఉందో లేదో మీరు చూసుకోవాలి, ప్రతిరోజు చూసుకోవాలి. ఎలక్షన్లో ఎవరు చూసుకోవాలి. అదేవిధంగా మార్చి 15 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతవరకు ఫామ్ 6 ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ ఓటు తీసేసినా మీరు చూసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరేది, ఇంకా 4 రోజులు మీరు ఎక్కడికక్కడ వెరిఫై చేసుకోవడం. ఈ 5 రోజులు వెరిఫై చేసుకొని ఎక్కడైతే మీ ఓటు లేదో వాళ్ళందరూ ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ చేస్తారనో ఎవరో చేస్తారని కాకుండా ఎవరు పని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఓటు అనేది మీ భవిష్యత్తుకు ఒక ఆయుధం. ఓటు పోయిన తర్వాత, ఓటు లేనప్పుడు మీరు ఎన్ని మాట్లాడినా కూడా అది వృధా అవుతుంది. అందుకని 15వ తారీఖు వరకు మీరు ఎన్యూమరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలి. మళ్ళీ 4-5 రోజుల్లో నేను ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతున్నాం, రేపు కూడా ఢిల్లీకి వెళ్తున్నాం. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో అవన్నీ కూడా తరోగా వెరిఫై చేసి వాస్తవాలు లేకపోతే హేస్టీగా డెసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. అదే సమయంలో ఆ ఫామ్ 7 ఎవరైనా దుర్వినియోగం చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి. వాళ్ళు క్రిమినల్ నేరం కింద చట్ట ప్రకారం శిక్షార్హులు. వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పని చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దానికి అందరినీ కోరుతున్నా, ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవడానికి 1950 ఈ నెంబర్కి ఫోన్ చేయండి, డయల్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చేస్తారు. అది లేకపోతే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ceoandhra.nic.in దీంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఓటు ఉందా లేదని. తెల్లవారుతో నిద్రలు వేస్తాను ఒకసారి చూసుకోండి, మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి, రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈ దొంగలు ఎప్పుడు కొట్టేస్తారో ఎక్కడ కొట్టేస్తారో తెలియదు. అది చేసి 15 వరకు మీ ఓటు మీరు కాపాడుకోవాలి. ఆ తర్వాత మార్చలేరు. 15వ తారీఖు చూసుకున్న తర్వాతనే మిడ్-నైట్ 12 గంటలకు కూడా మార్చేస్తారు. 12 గంటలకు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, జాగారం చేయండి. ప్రతి ఒక్క ఊర్లో ఇది జరగాల. యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చాలామంది చెప్తారు. ఎంత దుర్మార్గం అంటే ఎంతోమందిని ఇప్పుడు జైలు తీసుకుపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి ఈ పార్టీ లాంటి నాయకులు. లాస్ట్ టైం కూడా ఒక లీడర్ అనేవాడు నీతి నిజాయితీగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఎంతవరకు ఉందంటే క్రిమినల్ నేరం చేసే పద్ధతి ఎలా ఉంటుందని ఆక్స్ఫోర్డ్లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేస్తే అది వీళ్ళ ఎగ్జాంపుల్ పెట్టి ప్రజెంటేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. హార్వర్డ్లో ఒక పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వస్తే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ కింద ఇట్లా నేరాలు చేస్తారు, క్విడ్ ప్రోకో ఇట్లుంటుంది, ఏ విధంగా అందరిని ఇరికిస్తారు, అధికారులను ఎట్టు జైలుకు తీసుకుపోతారు, అదే మరి బిజినెస్ పీపుల్ ఎట్టు జైలుకు పోతారు. ఇది ఒక పెద్ద కేస్ స్టడీ. అధికారం లేకపోయినట్టు చేయగలుగుతారు, తండ్రిని అడ్డం పెట్టుకున్నట్టు చేస్తారు. ఇవన్నీ కూడా వేరియస్ పెట్టి ఏ సెక్షన్ల కింద శిక్షార్హులని, అదే మరి క్రిమినల్ నేరం చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎట్ట చేస్తారని, ఎంత మ్యానిపులేట్ చేస్తారని, అది వేరే వాళ్ళపైన ఎట్లా నెట్టేస్తారని వేరియస్ ఇష్యూస్ పెట్టి ఎగ్జాక్ట్గా ఈ నేరాన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో కేస్ స్టడీ కింద పెట్టి పేపర్ ప్రజెంటేషన్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
అదే మరిగా ఈరోజు మనం చూస్తే 5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. 10 సంవత్సరాలు మనకు హక్కు ఉంది హైదరాబాద్లో ఉండడానికి. నేను ఒకటే ఆలోచించాను, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నా ఆ ప్రాంత అభివృద్ధి జరగడానికి నేను ఉపయోగపడిన తప్ప ఈ గడ్డ మీద ఈరోజు రియాలిటీ. ఒకప్పుడు తెలుగు వారందరి కోసం నేను కష్టపడ్డాను. హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం చేశాం, సంపద సృష్టించాం, ఆస్తులు పెంచాం, ఆదాయాన్ని పెంచాం. కానీ విభజన జరిగిన తర్వాత ఏకపక్ష నిర్ణయం వల్ల మనకు చాలా అన్యాయం జరిగింది, చాలా బాధపడ్డాం. కానీ ఒక పక్క హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం, పోరాడినప్పటికీ కూడా ఫలితాలు రాలేదు. అదే సమయంలో ఇంకా అక్కడ కూర్చొని మన సమయాన్ని వృధా చేసి అదే సమయంలో మనం కానీ అనుకుని చేయలేకపోతే ఇంకా నష్టపోతాను ఉద్దేశంతో నా ప్రయాణం బస్సులో ప్రయాణించాను. ఫస్ట్ డేస్ నేను పడుకున్నది బస్సులో, నా ఆఫీసు బస్సే. ఒక ఎస్సీ ఆఫీసుని సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకుని అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్ కింద చేశాను. అక్కడి నుంచి మళ్ళీ 9 నెలల్లో రికార్డు స్థాయిలో సెక్రటరియట్ కట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యం, ఇది వీలు కాదని ఆలోచించారు. ఆ రోజు నేను పిలిపించాను. 34,000 ఎకరాల భూమి అక్కడి నుంచి ప్రారంభించాం. దట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం, రైతులకు ఉండే విశ్వాసం. అక్కడి నుంచి ఇది కంప్లీట్ చేసిన తర్వాత 9 నెలల్లో అసెంబ్లీ పూర్తి చేశాం, సెక్రటరియట్ పూర్తి చేశాం. ఇక్కడే ఈ గడ్డ మీదనే మనం అసెంబ్లీ నిర్వహించుకొని 2 ఏళ్ళు అయింది. ఇటీవల హైకోర్టు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. సెక్రటరియట్ అయితే చాలామంది శని ఆదివారాలు హైదరాబాద్కి పోయి ఇక్కడే కొన్ని ప్రైవేట్ హౌసెస్లో కాపురాలుండి పనిచేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఇండ్లు లేవు, కుటుంబాలు హైదరాబాద్లో ఉన్నాయి, పిల్లలు చదువుకుంటున్నారు, అయినా పర్వాలేదు మేము ఇక్కడే ఉంటాం, అవసరమైతే హాస్టల్స్లో భోంచేస్తాం, మెస్లో భోంచేస్తాం, మాకు ఇన్కన్వీనియన్స్ ఉంది, అయినా పర్వాలేదు అని ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఉండి బస్సులో ప్రయాణం చేశాం, మీరందరూ కూడా వచ్చారు. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కూడా రాలేదు? మీరు లోటస్ పాండ్లో ఉండి కుట్రలు కుతంత్రాలకు అక్కడి నుంచే దాన్ని ఒక కేంద్రంగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కుట్రలు చేశారు తప్ప మీరు ఎందుకు రాలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు 5 సంవత్సరాలకు కూడా ఇక్కడికి రాలేని వారు మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక మెగా కుట్ర లేకపోతే అనునిత్యం కుట్ర తెలంగాణ గవర్నమెంట్కి సహకరించే విధంగా వాళ్లకు ఒక బానిస కింద మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తులు మారిగా తయారయ్యారు. ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఇద్దరికి మీరు ఊడిగం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ మన హక్కుల కోసం మీరు పోరాడారు? కనీసం ఈ గడ్డపైన ఉండడానికే ఇష్టపడని మీరు ఓటు ఎందుకు వేయాలి? మీకు నేను అడుగుతున్న ప్రజానీకానందాన్ని, మీరు ఎవరైనా ఓటుగా నేస్తే అది డైరెక్ట్గా కేసీఆర్కి వేసినట్టు. ఎన్ని మాటలు తిడుతున్నాడు ఆయన. ఎవడిచ్చారు ఈ అధికారం మీకు? మీరు మమ్మల్ని తిట్టడం ఏంటి? నేను ఆ రోజు కూడా 2 ప్రాంతాలకు అభివృద్ధి చేశాను, కానీ విభజన జరిగినప్పుడు ఆలోచించాను. విభజన జరిగింది, ఇది రియాలిటీ. కనీసం ఇప్పుడైనా సరే ఆస్తుల పంపకం సరిగా చేసుకుని అందరం ఎవరి పాటికి వాళ్ళు బతికితే ఇద్దరికీ బాగుంటుందని ఆలోచించాను. ఆస్తులు ఇవ్వకుండా మనల్ని ఎక్కిరించే పరిస్థితికి వచ్చారు. తిరిగి 5,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సి వస్తే 5,000 కోట్ల రూపాయలు కరెంటు తీసుకున్నారు, మీరు పే చేయండి అంటే కాదు, మీరే 2,000 కోట్ల రూపాయలని ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు మంది పోలవరం గోదావరి నుంచి పెన్నా నదులకు అనుసంధానం చేస్తే చేయడానికి వీలు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకి అడ్డుకట్ట వేసే పరిస్థితికి వచ్చారు. మనం కాళేశ్వరం గురించి మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ చెప్పాం. అడుగడుగున ప్రాజెక్టులకు అడ్డుపడుతూ కోర్టులకు వెళ్ళి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రజానీకం పోరాటాలు చేస్తూ ఉంటే
మీరు వాళ్ళకు ఉడిగం చేసే పరిస్థితి వచ్చి ఈరోజు హైదరాబాద్లో లోటస్ పాండ్లో సేఫ్గా ఉంది, హ్యాపీగా ఉంది. అక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్లో, అక్కడే అభ్యర్థుల ఎంపిక, అక్కడే మొత్తం. రేపు తెలంగాణలో పోటీ చేసుకుంటే సరిగా ఉంటుంది. వీళ్ళకు అక్కడే ఒక అలయన్స్ పెట్టుకొని 10 సీట్లో పోటీ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాంటి వ్యక్తులకు అర్హత లేదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నేను ప్రత్యేకంగా యువతను కోరుతున్నాను, యంగ్స్టర్స్ను కోరుతున్నాను. 18-25 సంవత్సరాల వయసులో ఉండే, నేను ఎప్పుడోటి అంటాను, 18-35 సంవత్సరాల వయసులో ఉండే యువత ఎమోషన్లో ఉంటారు. అదే మాదిరిగా చాలా క్రియేటివ్గా ఉంటారు. ఏదైనా చేయాలంటే 18-20-30 సంవత్సరాల వయసులోనే సాధ్యం. ఆ తర్వాత మెయింటెనెన్స్ జరుగుతుంది. అలాంటి యువతను కోరుతున్నాం. ప్రాక్టికల్గా ఆలోచించండి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందో ఆ పార్టీకి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో మాటలు చెప్పి ప్రభుత్వాన్ని తిట్టారు కాబట్టి మనం కూడా ఓటేద్దాం అనుకుంటే భవిష్యత్తులో మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. చదువుకున్న పిల్లలు విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాం. 5 సంవత్సరాలు మేము చేశాం. ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మేము రాత్రింబగళ్ళు చదివాం మీకోసం. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు పరీక్షలకు వస్తున్నాం మీ దగ్గరికి. ఇది నాకొక్కడికే పరీక్షా సమయం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయం. భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇది ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఏదో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను, లేదంటే కేసీఆర్ వచ్చి ఇక్కడ కలబెడితే వచ్చే ఎన్నిక కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఎవరైతే ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని, సిఏ అని, వివిధ రకాలైన వర్తక సంఘాల అసోసియేషన్స్ కానీ, అదే మరిగా వివిధ సంఘాలకు సంబంధించిన కుల సంఘాలు కానీ, వృత్తి సంఘాలు కానీ, ఇంకా వేరియస్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు కానీ, ప్రతి ఒక్కడూ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. నేను ఒక నూతనమైన ఆలోచన ఇచ్చాను. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకు చేరవేయడం అంతే ముఖ్యం. అందుకే ఈరోజు చూస్తే మీరు సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచుతున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ముఖ్యమంత్రి